అక్క పొద్దుగాల వచ్చిన సంది చూస్తున్నా ఈ బండి ఏందక్క అట్లా చేస్తుంది, ఏం చేస్తుంది నీళ్ళల్లా? చూస్తున్నాను మంచిగా గాని వస్తలేదా చూడు. ఆ కింద ఏమన్నా పువ్వులు ఇంతకు ముందు నిన్న మొన్నడు దాకా అన్ని వినాయకులు వేసేస్తారు కదా, ఇలా నిమజ్జనం చేస్తారు కదా, ఆ పూల దండలు ఇంకా వినాయకుడికి ఏమేమి సమర్పించారో ఎన్ని చెత్త అట్లా ఉంటాయి కదా కింద మొత్తం పేరుకుపోయినాయి. అవన్నీ క్లీన్ చేస్తారు ఎప్పటికప్పుడు. జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం క్లీన్ చేసి నీట్ గా పెడతారు. ఇది నీళ్ళకి గందుకు దిగిందా? రోడ్డు మీద తిరిగే బండి నీళ్ళల్లో తిరుగుతుంది ఏందని అప్పటి నుంచి పరేషాన్ అవుతున్నా. అది కూడా తెలియదు అంటావేమో. మరి ఇంత తెలివి తక్కువదమ్మా మాట్లాడుకోవాలి. చెల్లి నాకు తయారైందంటే ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు నేర్పిస్తే తయారైతే నువ్వు నేర్పియండి. చిన్న విషయం కూడా ఎట్లా చెప్పాలి మాకి? ప్రతిది పూస కూర్చున్నట్టు చెప్పాలంటే ఎట్లయితే చెప్పు నా వల్ల. చాలే చూడు, ఇగో గిన్నె వేస్తారు. ఇగో ఆడ చూసినా ఒక్క బండి రెండు బండ్లు కాదు, చాలా బండ్లు ఉంటాయి. ఇగో నిన్న ఇయ్యాలనే కాదు మొన్నటి దాకా కూడా 5వ రోజు నుంచి వినాయకుడి నిమజ్జనాలు అవుతున్నాయి అని చెప్పినావు నాకు. అవును, ట్యాంక్ బండ్ తీసుకుపోమంటే తీసుకుపోలే, ట్రాఫిక్ అదేదో ఆంక్షలు పెడతారంటే. మరి ఒక్క వినాయకుడు అన్న కనపడుతుందా నీకు నీళ్ళల్లో? నాకెందుకు అబద్ధం చెప్పినావు నువ్వు? నీళ్ళలో అన్ని మునిగిపోతాడు కింద. ఇప్పుడు నీళ్ళేమన్నా ఎంత ఎత్తు ఉంటది అనుకుంటున్నావు? చిన్న ఎత్తు ఉంటది అనుకున్నావు? లోపల లోతు మస్తు ఉంటది.